నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా బాయిన్సాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు మొత్తం 40 మంది అర్హులకు 20 లక్షల రూపాయల వరకు రావడం జరిగింది. ఈ చెక్కులను ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బాధితులకు పంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాధితుల తరపు నుండి ధన్యవాదములు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ వృత్తాభక్తి సాయంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సహాయం అందించాలనే ఉద్దేశంతో దాదాపుగా ఈరోజు ఆరోగ్యం కుదుట తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ 40 మందికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ పూర్తి సాయం కాకుండా కొంత నేనున్నా అనే భరోసా ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. మరి ఇది గతంలో కంటే స్పీడ్గా పెంచి ఆదివారం శనివారం కూడా సెలవు రోజుల్లో స్పెషల్గా అధికారులను కేటాయించి సెక్రటరియట్లో ఆదివారం సోమవారం హాలిడే రోజు చూడకుండా యుద్ధ ప్రతిపదిగా అర్జెంటుగా తక్షణంగా ఈరోజు సామాన్య ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చిత్తక్క గారు, ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారు, మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంబడి నేనున్నా అనే ఉద్దేశంతో సీఎం రిలీఫ్ ఫండ్ను అందించడం జరుగుతుంది. మీరు తక్షణంగానే రేపో ఈరోజు ఇమీడియట్గా బ్యాంకులో మీ అకౌంట్లలో జమ చేయండి. ఎప్పుడెప్పుడు ఏమవుతుందంటే మేము ఇచ్చిన తర్వాత కూడా వారం రోజులు 15 రోజులు మీరు ఇంటి దగ్గర పెట్టుకుంటే మళ్ళీ దానికి డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఇస్తే ఒక 2-3 మాసాలు సమయం వేస్ట్ అవుతున్నది. మరి అంతేకాకుండా కొంతమంది మనం చెక్ తీసుకున్న తర్వాత అది ఇంట్లోనే పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళు కూడా చనిపోతే వాళ్ళ వారిసులకు కూడా మనం చెక్లు ఈరోజు తయారు చేసి తీసుకురావడం జరిగింది. కానీ కొంత డిలే అవుతుంది. మీరు దానికి ఆలస్యం చేయకుండా ఇమీడియట్గా మన కనకాపూర్ వస్తూ కూడా ఒక్కసారి ఆలస్యం అయితే 6 నెలలు పట్టింది. మన ఏడుపీడు కూడా గంగారెడ్డి ఇచ్చినప్పుడు కూడా అదే రకంగా. ఎందుకోసం అంటే మీరు ఇంట్లో పెట్టుకుంటే మీకు లాభం లేదు. దాని మీద 6 నెలల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. కానీ ఒక్కొక్కప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇమీడియట్గా మాకు చెట్లు తీసుకొచ్చి ఇస్తున్నారు. మేము కూడా మీకు ఇస్తే మీరు చూస్తలేరు, డేట్ ఇంట్లో పెట్టుకుంటున్నాము. ఏమైనప్పటికీ ఈ సాయాన్ని మీరు ఉపయోగించుకోండి. మరి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మీ వెంబడి ఉంటారు. మళ్ళీ ఇంకా మీ గ్రామంలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని మీ అందరికీ మనం చెప్తున్నాం.